గ్యారంటీగా నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇది దేవుని యొక్క ఏర్పాటు. వాస్తవానికైతే నేను ఒక్కనే రావాలి, నేను ఒక్కనే రిజర్వేషన్ చేసుకున్నాను. కానీ కలలో కూడా ఊహించుకోకుండా నాతో పాటు వారికి ఎన్ని పనులున్నా సంఘములో నుండి యవనస్తులు సభ్యులు నాతో వచ్చారు, వారికి కూడా నేను అభినందనలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, నిజంగానే మీరు ఆశీర్వదించబడిన దేవుని బిడ్డలు. ఇటువంటి అవకాశము ఈ ప్రపంచంలో ఎవరికి లేదండి. దేవుడు మీకు మాత్రమే అవకాశం ఇచ్చాడు. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాడు. బైబిల్ చెప్తుంది, ఎందుకు తెలుసునా? మిమ్మలను అత్యధికంగా ఆశీర్వదించటానికి. స్తోత్రం చెప్దామా? మీరు ఈ విధంగానే ఉండాలని కాదు, మీరు ఈ ప్రపంచానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఈ దినమంట ప్రభు చేసిన దినమంట. ఈ దినము మనము ఉత్సాహించి ఆనందించాలి. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రియులారా, బైబిల్ చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చెప్పండి, దేవుడంట లోకమును ఏం చేశాడంట? ఎంతో ప్రేమించెను. కాబట్టి తన అద్వితీయ కుమారుడైన క్రీస్తును ఈ లోకము కొరకు ఆయన బహుమానముగా అనుగ్రహించాడు. యేసు ఎవరు అనగా దేవుని చేత మనకు అనుగ్రహించబడిన బహుమానము. యేసు ఎవరు అనగా దేవుని చేత మనకు అనుగ్రహించబడిన బహుమానము. మనమందరం చూడండి, ఏదైనా బహుమానము ఎవరైనా ఇస్తే బాగుండని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ నేనేమంటానంటే, ఏ మనుషులు ఇవ్వలేని బహుమానం అంట 2000 సంవత్సరానికి ముందే మన తండ్రి అయిన దేవుడు యేసును మనకు బహుమానముగా అనుగ్రహించాడు. చప్పట్ల ద్వారా దేవుని మహిమపరచండి. దేవుని వాక్యం వినటానికి ముందు కొద్ది క్షణం లేచి నిలబడదాం. ఎందుకనగా దేవుని సన్నిధి ప్రసన్నత ఇక్కడ ఉన్నది. ఎటువంటి గలిబిలి ఆత్మ ఇక్కడ పని చేయకుండాట్లుగా పరిశుద్ధ ఆత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుటకు సిద్ధంగా ఉన్నారు. ప్రతి మనసును రూపాంతరపరచుటకు సిద్ధంగా ఉన్నారు. నేను చెప్తున్నాను, యేసు నామమున ఈ రోజు మీరు అద్భుతాలు చూడబోతున్నాను. యేసు నామమున మీలో స్వస్థతలు పొందబోతున్నారు. యేసు నామమున మీలో నూతన కార్యములు చూడబోతున్నారు. దైవజనులు, నేను చెప్తున్నాను, ఎలా సేవ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, మమ్మల్ని ఎవరు నడిపిస్తారు, మాకు సహాయము చేయుటకు ఎవరైనా వస్తారా అని సతమనత్వమవుతున్న నీ మనసులో ఉన్న ప్రతి ప్రశ్నలకు దేవుడు చెప్తున్నాడు, ఆదరణకర్తగా పంపబడిన పరిశుద్ధాత్ముడే మీ సహాయకుడు. ఆయనే మిమ్మల్ని బలముతో నింపబోతున్నాడు. దేవుని ఆత్మ మీతో మాట్లాడుతున్నాడు. ఇక నుండి మీ బలము కాదు, మీ శక్తి కాదు, దేవుడు చెప్తున్నాడు, దైవ సేవకులారా, నా బలము ద్వారా మీరు సేవ చేయబోతున్నారు. మీరు నమ్మినట్లయితే చప్పట్ల ద్వారా దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క శక్తి మన మధ్యలో పని చెయ్యాలి. దేవుడు తన ఆత్మ ద్వారా నింపుటకు ఆయన మన మధ్యలో ఉన్నాడు. అనుమానము లేదు దేవుని బిడ్డలారా, ఇది మనుషుల వలన ఏర్పాటు చేయబడిన దినము కాదు. దేవుడు అంటున్నాడు, ఈ దినము మీరు ఆనందించండి. ఎందుకనగా దేవుని వలన ఏర్పాటు చేయబడిన ఒక దినం అంటే ఇది. మిమ్మలను బలముతో నింపుటకు, మీ మనోనేత్రాలు తెరువుటకు, మీతో మాట్లాడుటకు దేవుడు ఈ సమయాన్ని ఏర్పరచుకున్నాడు. కొద్ది క్షణం మన 2 చేతులు పైకెత్తి ఆయనకు మహిమ ఘనత ప్రభావము కలుగునట్లుగా, ఒకవేళ ఈ కోరస్ మీకు తెలిసినట్లయితే నేను పాడుతుండగా మీరు నన్ను వెంబడించండి. హల్లెలూయా బలరషందరమ, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా. అవును యేసు,
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరమ తండ్రి, అందరు కలిసి పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమా తండ్రి నీకే స్తోత్రం. యేసు ప్రభువా, యేసు ప్రభువా నీకే స్తోత్రం. యేసు ప్రభువా నీ